ఎవ్రీ ఇయర్ లాగే ఈ ఇయర్ కూడా ఉసిరికాయల పైన దీపాలు పెట్టడానికి రెడీ చేసుకున్నానండి. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని కోరుకుంటూ వెల్కమ్ టు శ్రావణి వ్లాగ్స్. ఎవ్రీ ఇయర్ లాగే ఈ ఇయర్ కూడా కార్తీక మాసం కోసమని నేను నా పూజా బాస్కెట్ అయితే అవి రెడీ చేసుకుంటున్నానండి. టెంపుల్కి వెళ్ళేటప్పుడు ఏమీ మర్చిపోకుండా, హడావిడి లేకుండా ఇలా ముందే రెడీ చేసి పెట్టుకుంటే చాలా ఈజీగా ఉంటుందండి. నేనైతే ఎప్పుడు ఇలాగే రెడీ చేసి పెట్టుకుంటానండి. ఈ కార్తీక మాసం అనే కాదండి, ఎప్పుడు ఇలాగే రెడీగా ఉంటుంది. ఎప్పుడు టెంపుల్కి వెళ్ళినా కూడా ఇలా ఈ బాస్కెట్ అది తీసుకెళ్తే సరిపోతుందండి. ఇంకా ఇప్పుడైతే ఈ కార్తీక మాసం కోసము ఈ బాక్స్నంతా మంచిగా నీట్గా వాష్ చేసుకొని పెట్టుకున్నానండి. ఇంకా పూజకు కావాల్సినవి మనకి గుళ్ళో దీపం వెలిగించుకుంటాం కదా, వాటి కోసం ఏమేమి కావాలో అవన్నీ అయితే రెడీ చేసుకుంటున్నానండి. ఫస్ట్ పసుపు, కుంకుమ, ఒకటి అగ్గిపెట్ట, మిసిరి పెట్టుకున్నానండి. నేను మనము దీపం వెలిగించిన తర్వాత నైవేద్యం పెడతాం కదా, దానికోసమని. కావాలంటే డ్రై ఫ్రూట్స్ అవి కూడా పెట్టుకోవచ్చు, లేదంటే ఇంట్లో ఏమైనా ఫ్రూట్స్ ఉంటే కూడా అవి కూడా తీసుకెళ్ళచ్చు. నేనైతే ప్రస్తుతానికి బాక్స్లో అయితే మిసిరి పెట్టాను. ఇంక ఓపెన్ చేయగానే అన్నీ ఒకే ప్లేస్లో ఉంటాయి, ఫాస్ట్గా అయిపోతుంది కదా అని. అలాగే ఇక్కడ నేను కొన్ని వక్కలు కూడా పెట్టాను, ఇంకా హారతి కర్పూరం బిళ్ళలు కూడా పెట్టాను. ఇంకా తర్వాత కొన్ని విడివత్తులు కూడా పెట్టుకుంటున్నానండి. తర్వాత కొన్ని అక్షింతలు కలిపి ఇలా జిప్లాక్లో పెట్టుకున్నానండి. ఒకవేళ బాక్స్ కొంచెం అటు ఇటు అయినా కూడా ఇవి కవర్లో అలా ఉండిపోతాయని. ఇంకా కావాలనుకుంటే చేంజ్ 1 రూపీ కాయిన్స్ అవి కూడా ఇందులో ఒక సైడ్ కానీ వేసుకోవచ్చండి. ఇంకా అలాగే నేను ఇంట్లోనే బియ్యము మిక్సీ పట్టానండి, ముగ్గు పిండి కోసమని. ఫస్ట్ వాటర్తో క్లీన్ చేసినాక ముగ్గు వేస్తాం కదా, దానికోసమని నేను ఇంట్లోనే బియ్యం మిక్సీ పట్టేసి ఈ బియ్యం పిండిని ఇలాగ సపరేట్గా ఒక బాక్స్లో పెట్టుకుంటున్నానండి. ఇంకా అలాగే అగరవత్తులు కూడా పెట్టుకుంటున్నాను. ఈ బియ్యం పిండి ఈ కార్తీక మాసంలో నెయ్యి దీపాలు వెలిగిస్తాం కదండి, ఇంకా అలాగే ఈ నెయ్యి దీపాల కోసమని నేను ఈ నెయ్యి ప్యాకెట్ తీసుకున్నానండి. దీన్ని వెయిట్ చేస్తున్నాను. నేనైతే ఎవ్రీ ఇయర్ నా దగ్గర అయితే ఒక సిలికాన్ షీట్ ఉందండి. ఒక 5-6 ఇయర్స్ నుంచి నేను అలాగే చేస్తున్నాను. ఈ సిలికాన్ షీట్లో పువ్వొత్తులు ఉంటాయి కదండి, అవి వేసి నెయ్యి వేస్తే వాటిలో ఉన్న షేప్స్ అవి అయితే చక్కగా అవుతాయండి. ఇంకా అవి ఉసిరికాయల పైన పెట్టి దీపం వెలిగించడమే అండి. ఇదే అండి ఆ సిలికాన్ మౌల్డ్. నేను ఇలాగా ఇంట్లోనే పువ్వొత్తులు అవి రెడీ చేసి పెట్టుకున్నానండి. ఈ పువ్వొత్తులు అన్నింటినీ ఒక్కొక్కటిగా తీసుకొని ఈ సిలికాన్ మౌల్డ్లో పెట్టేసుకోవడమే అండి. అలాగే ఈ సిలికాన్ మౌల్డ్ షీట్ ఏమీ ఉండాలని లేదండి. ఈ షీట్ అది లేకపోయినా కూడా ఇలా ప్రమిదలు ఉంటాయి కదా, అందులో అయినా కూడా రెడీ చేసుకోవచ్చు. లేదంటే ప్లాస్టిక్ వాటర్ బాటిల్ క్యాప్స్ ఉంటాయి కదా, అందులో కూడా రెడీ చేసుకోవచ్చు అండి. ఇంకా వేరే షేప్స్ ఏమైనా చిన్నవి మౌల్డ్స్ ఉన్నా కూడా మనమైతే మన క్రియేటివిటీని బట్టి అలాగా రెడీ చేసుకోవచ్చండి. నా దగ్గర ఈ సిలికాన్ షీట్ ఉంది కాబట్టి నేను ఇందులో రెడీ చేసుకుంటున్నాను. ఇందులో అయితే అన్ని పువ్వొత్తులు పెట్టేశానండి. ఇంకా తర్వాత ఈ నెయ్యి కూడా కొంచెం చల్లారింది. చల్లగా అయిన తర్వాత ఇంకా ఈ షేప్స్ ఉన్నాయి కదండి, ఇందులో నెయ్యి వేసేసుకోవడమే. నేను ఈ బౌల్ పెద్దగా ఉందని కొంచెం నెయ్యినైతే గ్లాస్లో వేసుకొని ఇంకా ఈ షీట్స్లో అన్నీ మౌల్డ్స్ షేప్స్ ఉన్నాయి కదండి, అందులో అయితే నెయ్యి వేస్తున్నాను. చూసారా, ఈ ప్రమిదలకు కూడా వేసానండి. ఇలా నెయ్యి వేసిన తర్వాత ఈ పువ్వొత్తులు ఉంటాయి కదండి, పైన లైట్గా కొంచెం ఇలా అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుందండి. ఇంతే అండి, చాలా సింపుల్. ఇలాగ టెంపుల్కి తీసుకెళ్ళినా కూడా నెయ్యి వలికిపోతుంది, మెల్ట్ అవుతుంది, అలాంటిది ఏమీ ఉండదండి. ఇంకా నేను ఇందులో వీటిని కూడా అన్ని వత్తులను అయితే అడ్జస్ట్ చేసి పెట్టేశానండి. ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టిన ఒక 3-4 అవర్స్లో అయితే ఇలాగ మనకి డ్రై అయిపోతాయి ఐస్ లాగా. ఇంకా వీటన్నింటినీ ఒక్కొక్కటిగా ఇలా తీసుకోవడమే అండి, చాలా ఈజీగా వచ్చేస్తాయండి మనకి. ఇంకా వీటన్నిటిని అయితే నేను ఒక డబ్బాలో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెడతానండి. ఇంకా టెంపుల్కి వెళ్ళినప్పుడు ఎన్ని కావాలంటే అన్నీ తీసుకొని జిప్లాక్లో అయితే వేసుకొని వెళ్తానండి.
ఇదిగో చూడండి, ప్రమిదలో నెయ్యి వేసాను కదా, డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాను, ఇలా అయిందండి. ఇంకా దీన్ని ఇలాగే తీసుకెళ్ళి దీపం వెలిగించుకోవచ్చు, చాలా బాగుంటుంది. పైగా ఎటు లీక్ అవ్వకుండా ఉంటుంది. ఇంక ఇవేమో సిలికాన్ మౌల్డ్లో చేశాను కదండి, ఇవేమో రోజ్ షేప్ అండి, చాలా బాగుంది. ఇంకొకటి ఇదేమో ఫ్లవర్ షేప్ అండి. ఇలాంటివి చాలా బాగుంటాయండి చూడటానికి కూడా. మా పిల్లలు అయితే ఇవి దీపాలు వెలిగించడానికి అయితే చాలా ఇష్టపడతారండి. ఇంకా పూజ కోసం అయితే శివాలయంలో పంచామృత అభిషేకం చేస్తారు కదండి. ఇంకా ఇంట్లోనే తేనె, ఇది చక్కెర అండి, ఇది షాప్లో నుండి తీసుకొచ్చింది, ఇంకా ఇంట్లోకి వాడకుండా ఉంటుంది కదా, అదండి చక్కెర. ఇలాగ నేనైతే అన్నీ కొంచెం కొంచెంగా ఒక్కొక్క చిన్న చిన్న బాక్స్లో వేసుకొని అయితే తీసుకెళ్తానండి. ఒక చిన్న పెరుగు ప్యాకెట్, ఒక చిన్న పాల ప్యాకెట్, అలాగే ఒక కొబ్బరికాయ, ఇలాగా పాలు పెరుగు బయట తీసుకుంటామండి ఇంట్లో లేకపోతే. ఇంకా ఎలాగో ఇంట్లో అయితే మా ఇంట్లో ఎప్పుడు పువ్వులు అయితే రెడీగా ఉంటాయండి. మా హస్బెండ్ అసలు పువ్వులు అయిపోకముందే మళ్ళీ మళ్ళీ కొనుక్కొస్తూ ఉంటారు. ఇంకా లేకపోతే ఒకవేళ ఏమైనా మర్చిపోయినా కూడా, ఇంక ఇవేవి ఇంట్లో లేకపోయినా కూడా పంచామృతం కిట్ అంటే షాప్లో వాళ్ళే ఇస్తారండి. ఇంకా ఇంట్లో ఉంటే మాత్రం నేను ఇలాగ రెడీ చేసుకుని అయితే తీసుకెళ్తానండి. ఇలా నేను ఎవ్రీ ఇయర్ ఇలాగే రెడీ చేసుకుంటానండి. నేను లాస్ట్ ఇయర్ పెట్టిన దీపాలు చూపిస్తానండి. ఇదిగోండి, లాస్ట్ ఇయర్ కూడా ఇలా సిలికాన్ షీట్లో చేసుకున్నవండి. ఈ ఫ్లవర్ షేప్ ఇవి చూడండి, ఉసిరికాయల పైన ఎంత చక్కగా వెలుగుతున్నాయో. ఇవి లాస్ట్ ఇయర్ అండి, కార్తీక మాసం.